నా మీద నా కుటుంబం మీద చేసినటువంటి పాశవికమైన దాడిని మీరందరూ చూశారు. సుమారుగా నెల రోజుల పైచిలుకు పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా చేశారు. నాకు తెలిసినంతవరకు ఇది ఒక దారుణమైన సంఘటనగానే అందరూ, ఏదో ఆ దాడి చేసిన వాళ్ళు మినహా, ఇది ఒక దారుణమైన సంఘటన, ఇలాంటివి ప్రజాస్వామ్యంలో జరగకూడనివి అనే విషయాన్ని చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారని కూడా నేను నమ్ముతా ఉన్నా. దానితో పాటు అంతటితో ఆగకోకుండా నా మీద ఫిజికల్ లీగల్ దాడులతో పాటు ఇవాళ నా ఆస్తుల మీదకు దాడులు చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పడం కోసం మీ ముందుకు ఇవాళ నేను వచ్చాను. అదేమిటంటే, నాకు సత్తెనపల్లి నియోజకవర్గంలో రెడ్డిగూడెంలో, అంటే రాజుపాలెం మండలంలో ఒక 22 ఎకరాల పొలం ఉంది. ఇది నేను కొనుక్కొని దాని చుట్టూరా ఫెన్స్ వేసుకొని కాస్త వ్యవసాయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా కొన్ని వీడియోలు చూసి ఉంటారు గతంలో కూడా. అక్కడ నిమ్మ మొక్కలు, మామిడి మొక్కలు, బత్తాయి మొక్కలు ఇలాంటివన్నీ వేసుకొని కాస్త, అది వ్యవసాయం లాభం కోసం కాదు, ఒక హాబీగా చుట్టూరా ఫెన్స్ వేసుకొని చేస్తూ ఉన్నాను. దానికి హఠాత్తుగా నేను జైల్లో ఉన్న సమయంలో నాకు చెప్పారు, కొంత సర్వే పేరుతో రహస్యంగా వచ్చి అవన్నీ కూడా చెక్ చేసుకున్నారు నేను లేని సమయంలో. ఆ తర్వాత నాకు ఒక నోటీస్ ఇచ్చారు. ఎవరు? మండల సర్వేయర్ ఆఫీసర్, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు ఒక నోటీస్ వచ్చింది మొన్న ఈ మధ్యన. దానిలో ఏమన్నారంటే, మీ పొలాన్ని మేము సర్వే చేయాలి, మీకున్నటువంటి పొలాన్ని మేము సర్వే చేయాలి, పోయిన నెల 28వ తారీఖు 2 గంటలకి మీరు రావాలి, మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురావాలని ఒక నోటీసుని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు సర్వ్ చేశారు. దానికి మేము రిప్లై ఇచ్చాం. సర్వే చేయటం ఏంటి, ఎవరు చేయమన్నారు, ఎందుకు సర్వే చేస్తున్నారు, నేనన్నా సర్వే చేయమని అడగాలి, లేదా నా పక్క పొలం వాడైనా కలిసిందండి రాంబాబు గారి దానిలో సర్వే చేయమని అడగాలి. ఎవ్వరూ సర్వే చేయమని అడక్కోకుండా మీరు ఎందుకు సర్వే చేస్తున్నారు అని చెప్పి మళ్ళా మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఇది ఇల్లీగల్ అని. ఆ తర్వాత మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చారు. దానిలో రాజుపాలెం మండల తహసీల్దార్ గారు ఏమంటారంటే, రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గారు దీన్ని చెక్ చేయమన్నా అంట. రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గారు దీన్ని చెక్ చేయమన్నా అంట. దేనికై అంటే, దీనిలో ఒక గెస్ట్ హౌస్ ఉందట, దీనిలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉందట, అందువల్ల దీన్ని చెక్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో ఇల్లీగల్. దానిలో స్విమ్మింగ్ పూల్ లేదు, ఒక బావి ఉంది, ఒక గెస్ట్ హౌస్ లాంటిది, ఒక పెంకుటింటిది ఉంది. ఉంటే ఇది కట్టుకోకూడదా మా పొలంలో? అది తప్ప? వాట్ ఇస్ దిస్? అంటే హెరాస్మెంట్ చేస్తారా మమ్మల్ని? సర్వేలు చేస్తారా వచ్చి రౌడీజంగా? లీగల్గా రావాలా. రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్కి నా పొలానికి సంబంధం ఏంటి? ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనుకోండి, బావి అనుకోండి, అది స్విమ్మింగ్ పూల్ ఉంటే, గెస్ట్ హౌస్ ఉంటే ఉండకూడదా? చట్ట వ్యతిరేకమా? నేను అడుగుతా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు చట్ట వ్యతిరేకమైనటువంటి కృష్ణానది గర్భంలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో ఆయన నివసిస్తూ, నా పొలంలో ఒక చిన్న గెస్ట్ హౌస్, ఒక బావి ఉంటే దాన్ని మీరు ప్రశ్నిస్తారా? ఏంటి మీ ఉద్దేశం? అంటే అంబటి రాంబాబుని 18 రోజులు జైల్లో పెట్టినా వినలేదు, కేసులు పెట్టినా వినలేదు, దాడులు చేసినా వినలేదు, కాబట్టి ఈయన మీద ఈ రకంగా మనం డిపార్ట్మెంట్ను తీసుకెళ్ళి ఎక్కిచ్చేద్దాం, భయపడిపోతాడు అనుకుంటున్నారు. పిచ్చోళ్ళలాగా ఉన్నారు మీరు. చంద్రబాబు నాయుడికి, లోకేష్ ఇంక పని పాట లేదనుకుంటా ఈ రాష్ట్రంలో. నా ఆస్తులు ఎక్కడున్నాయి, దానిలో ఏముంది అని రంధ్రాన్వేషణ చేసి ఏం చేస్తారు మీరు అడుగుతా ఉన్నా. ఇప్పుడు దాకా ఏం చేశారు, ఇంక ముందు ఏం చేస్తారు? ఎస్, దట్ ఈజ్ మై ల్యాండ్, లీగల్గా కొనుక్కున్నటువంటి ల్యాండ్.
దానిలో ఒక చిన్న గెస్ట్ హౌస్, అది కూడా ఏంటి రేకులతో, నేను కట్టింది కూడా కాదు ఇది. నేను ఎవరి దగ్గర అయితే కొన్నానో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది ఈ బావిను, దిగుడు బావి, వర్షపు నీళ్ళు నిలబడే బావి. అది చూపిస్తా, అది కూడా మళ్ళీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా. అక్కడ నిర్మాణం చేసి పాడుపడిపోయినటువంటి ఒక గెస్ట్ హౌస్ నేను కొన్న తర్వాత రెండింటిని బాగు చేయించుకున్నా. అదేదో పెద్ద నేరంలాగా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు నేనేదో దోచేసినట్టుగా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటే భయపెడుతున్నారా? భయపెట్టి ఏం చేస్తారు మీరు మమ్మల్ని? మీ చేతిలో అధికారం ఉంది కదా అని నేను లీగల్గా కొనుక్కున్నటువంటి భూమిలో ఏ రకమైన తప్పులు లేకపోయినా గెస్ట్ హౌస్ ఉంది, నోటీస్ ఇచ్చారు గెస్ట్ హౌస్ ఉందని. An allegation has been made against the former minister Sri Ambati Rambabu regarding construction of a guest house with a swimming pool in Reddigudem village, Rajupalem Mandalam, Palnadu district, and provide the details of where the guest house and swimming pool constructed in which so and so. ఎక్కడ గెస్ట్ హౌస్ ఉందో కనుక్కోవాలంట. ఏంది ఇది? కొత్తగా వచ్చిందా? నిన్న మొన్న కట్టానా లేకపోతే నేను కట్టానా? ఈ రకంగా ఒక హెరాస్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారి ఆదేశాల మేరకు మా ఆస్తుల మీదకి నోటీసు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో కృష్ణానదిలో కట్టినటువంటి ఒక మంచి బంగాళాలో ఉంటాడు అనాథరితుడిగా. మా పొలంలో మేము ఏదో చిన్న రేకులు వేసుకుంటేనేమో అది గెస్ట్ హౌస్ అంట, బావి తవ్వితేనేమో అదేమో స్విమ్మింగ్ పూల్ అంట. అవి చూసుకోమని చంద్రబాబు నేను లోకేష్ ఇద్దరే రండి. ఈ విజిలెన్స్ వాడు ఎందుకు? ఇద్దరు రండి చూడండి, అది ఇది చూద్దాం. ఏది? కృష్ణానది గర్భంలో ఉన్నటువంటి పెద్ద స్విమ్మింగ్ పూలు, పెద్ద అద్భుతమైన భవనము, నా దొక్కు గుంట రెండు చూద్దురండి, నేనే వస్తాను. పిచ్చెక్కిందేమన్నా మీకేమన్నా? మీకేం దొరకపోతే ఇదేనా హెరాస్మెంట్? చాలదా? మీ హెరాస్మెంట్కి మేము భయపడతామా? మీ హెరాస్మెంట్కి భయపడిపోయి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి మీ అంట తిరగాల? పిచ్చి వేషాలు వేయి మాకు మనవి చేస్తున్నా. ప్రభుత్వాలు శాశ్వతం కాదని మనవి చేస్తున్నా. చంద్రబాబు శాశ్వతంగా ఉండడని కూడా మనవి చేస్తున్నా. లోకేష్ శాశ్వతంగా ఉండడని కూడా మనవి చేస్తున్నా. శాశ్వతంగా మీరే ఈ పదవుల్లో ఉండరనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు. ఏదో 5 సంవత్సరాల కోసం మిమ్మల్ని ఎన్నుకుంటే మా మీద దాడులు చేయటం, మా ఆస్తుల మీద దాడులు చేయటం, ఏం చేస్తారో చూస్తాను. అన్నిటినీ చట్ట ప్రకారంగా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది అన్యాయం, అక్రమం, అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం సరైన విధానం కాదని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా లోకేష్ని హెచ్చరించదలుచుకున్నాను. ఇప్పటికైనా ఈ పిచ్చి చేష్టలు మానండి. మానకపోతే దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు. మా ఇంటి మీద దాడి చేసినందుకు 7 గంటల సేపు మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీరు అనుభవించబోతున్నారు. మళ్ళీ దీనికి కూడా మీరు అనుభవిస్తారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వాటర్ ఓకే. అసాంఘిక కార్యక్రమాలు జైల్లో ఉంటే అక్కడేం జరిగేది బొంద ఏంటి? అదే అట్లాంటివి ఏమి లేవు దీనిలో అలాంటివి ఉన్నాయని అన్నారు. మేము అందరం ఒకసారి ఇదిగో మీ మీడియా మొత్తాన్ని ఒకరోజు నా ఫామ్ హౌస్కు తీసుకెళ్తా, కొద్దిగా నాకు హెల్త్ క్లియర్ అయిన తర్వాత. అది ఎంత అద్భుతమైన స్విమ్మింగ్ పూలో, అది ఎంత అద్భుతమైన గెస్ట్ హౌసో మీరు కళ్ళారా చూద్దురు. ఏమి దాపరికం ఉండదు. అంబటి రాంబాబు దగ్గర దాపరికం ఉండదు, చంద్రబాబు నాయుడు దగ్గర దాపరికం ఉంటుంది. కృష్ణా నదీ గర్భంలో నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుని అడుగుతా ఉన్నా, ఎక్కడున్నారే మీరు నివాసం? కృష్ణానదీ గర్భం కదా, ఆ ప్రవాహానికి అర్థంగా ఇల్లు కడితే దానిలో ఉన్నారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ మధ్యన వరద వచ్చినప్పుడు అది మునిగిపోయింది. అలాంటి కట్టడాల్లో ఉండి నేనేదో వ్యవసాయం చేసుకుందాం హుషారుగా అని నేను కొనుక్కుని దానిలో చిన్న రేకుల షెడ్ని రిపేర్ చేసుకుంటే అదంటే స్విమ్మింగ్ గెస్ట్ హౌస్ లాగా ఉందంటే స్విమ్మింగ్ పూల్ లాగా ఉందని నోటీస్ వేస్తారా? ఏం చేస్తారా మీరు? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏం చేస్తారు మీరు? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉందని వాళ్ళు మీ మాట వింటారు కానీ నోటీసులు ఇస్తారు. రేపు మా చేతిలోకి రాదా?
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఏంటిది పిచ్చి చేష్టలు? పిచ్చెక్కినట్టుంది చంద్రబాబుకి. ఇది లడ్డు దగ్గర నుంచి చంద్రబాబు పిచ్చెక్కింది. నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు, చేప నూనె, గొడ్డు మాంసం కలిసిందని ఏ రోజు అన్నాడో ఆ రోజునే చంద్రబాబుకి శాపం తగిలింది. గుర్తుపెట్టుకోండి. భగవంతుడు క్షమించనే క్షమించడు. దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ నిరూపణ లేకోకుండా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని తప్పుపట్టాడు. అది నిరూపణ కానటువంటి దాన్ని నిరూపణ అయినట్టుగా దబాయిస్తున్నాడు. అల్లకల్లోలం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. లడ్డూలో పందికొవ్వు, లడ్డూలో పందికొవ్వు, లడ్డూలో చేపనుని, ఇదే ఈ మాటలతోనే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటున్నాడు. చివరికి నువ్వే అల్లకల్లోలం అవుతావు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. వికటిస్తుంది, నువ్వు చేసినటువంటి పాపాలన్నిటి కూడా వికటిస్తుంది. అరే లడ్డూలో ఏదైనా ఉంది అని ఉంటే తేల్చాల్సింది డిపార్ట్మెంటు, తేల్చాల్సింది ల్యాబ్లు, తేల్చాల్సింది సిట్టు, తేల్చాల్సింది సిబిఐ. నువ్వెవరవయ్యా? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఆయన హయాంలో జరిగిపోయిందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తే, ఈ తప్పుడు ప్రచారం చేయబట్టే ఇవాళ ఇన్ని అరిష్టాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఇన్ని అరిష్టాలు ఎప్పుడైనా జరిగినాయా? దేవాలయాలు ఎప్పుడైనా ఇన్ని మరణాలు జరిగినాయా? ఇలాంటి మరణాలు జరుగుతున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకోవాలని చేసిన ప్రయత్నం వల్లనే ఇలాంటి అరిష్టాలు వస్తున్నాయి. ఇప్పటికైనా గ్రహించమని మనం చేస్తున్నాం. సమాజాన్ని రెండుగా చీల్చేయాలనుకుంటున్నాడు. చీల్చేసి ఏదో దానిలో లబ్ధి పొందాలని అనుకుంటున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా చెప్పదలుచుకున్నాను. ఇలా మా గెస్ట్ హౌస్లు అంటాడు, మా పొలాలు అంటాడు, ఏం చేస్తాడో నాకు అర్థం కాల. రేపు మా ఇంటికి కూడా నోటీసులు ఇస్తారు, దీనికి కూడా నోటీసులు ఇస్తారు. లీగల్గా సంపాదించుకున్నటువంటి ఆస్తులు అవి మావి. మా మీద ఇంకా చేస్తారు, నాకు తెలుసు. ఇంకా ఎదుగుతున్నారు. ఏదో లిక్కర్ ఎదుగుతారంట, ఆ ట్రాన్స్పోర్ట్లు ఎదుగుతారంట, నన్ను 18 రోజులు పెట్టడం కుదరదంట, ఇంకా పెట్టాలంట. పెట్టుకోండి, ఎవడు కదా పెట్టుకోండి. నేను మొన్నే చెప్పా కదా, సెంట్రల్ జైల్లోంచి వచ్చేటప్పుడే చెప్పా మళ్ళా వస్తానని. భయపడే ప్రశ్న లేదని మనం చేస్తున్నాం. భయపడి రోజు చచ్చే కంటే ఒకేసారి చూసుకుంటాం ఏదైనా ఉంటే. ఇంత దుర్మార్గం అండి, ఇంత అన్యాయం అండి, ఇంత అక్రమం అండి. మమ్మల్ని ఎంట పడతారా? పడని చూద్దాం. అన్నిటికీ ప్రజలు ఉన్నారు, పైన భగవంతుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, మీ ఘోరాలకి క్రూరాలకి ప్రజలు చూస్తూ ఊరుకుంటారని అనుకోకండి. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, అంతేగా. ఇంకా దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చిందో తెలిసిద్ది మీకు దీన్ని మజా ఏంటో, ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఎవరు అనుకునేది టీడీపీలోకి వస్తాను, ఎవడు అనుకోడు. అవన్నీ అవను పని. వాడు అనుకుంటున్నాడే, నేను అనుకుంటున్నా. ఏం భేటీ అయ్యారు మనకు తెలియదు. వాళ్ళు భేటీలు అవుతూనే ఉంటారు, మాట్లాడుకుంటూనే ఉంటారు, ఏ పథకాన్ని అమలు చేయరు. ఏంటి నాకు అర్థం కాదు. వెంకటేశ్వర స్వామికి ఇవాళ జరుగుతున్న కొండ మీద ఏం జరుగుతుందో చూశారుగా. ఆ చైర్మన్ గారి వ్యవహారాలు, ఈ వ్యవహారాలు అన్నీ అసలు ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు. అన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్తలు వేసుకోవడం తప్ప ఏదీ లేనటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఓటేసి టైం ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నారు. భేటీలు జరుగుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భేటీలు వేసుకుంటూనే ఉంటారు, కూర్చుంటూనే ఉంటారు, మాట్లాడుకుంటూనే ఉంటారు. బుస్ ఏముండదు. చూస్తున్నాం కదా మనం. ఓకే, రైట్.